తారక్ ఉన్న పాన్ ఇండియా క్రేజ్ గురించి తెలిసిందే. దేవరతో అది మరోసారి ప్రూవ్ అయింది. ఈ సినిమా చాలానే అద్భుతాలు క్రియేట్ చేసింది. దేవర గురించి కథలుగా చెప్పుకున్నారు. మరి ఒక సినిమా అంత సక్సెస్ అయిందంటే తర్వాత సినిమాల మీద ఇంకాస్త అంచనాలు పెరగడం కామన్. అలానే ఇప్పుడు తారక్ అప్కమింగ్ లిస్ట్లో ఉన్న వార్ 2, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్స్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం తారక్ వార్ 2 షూటింగ్లో బిజీగా ఉన్నాడు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి. బాలీవుడ్లో నేరుగా తారక్ ఎంట్రీ ఇస్తున్న మొదటి సినిమా ఇది. ఈ సినిమాతో అసలు తెలుగు హీరో అంటే ఏంటో బాలీవుడ్ ప్రేక్షకులు చూసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. దీంతో ఈ సినిమా కోసం అంతా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిందంటే తర్వాత ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తోంది. ప్రశాంత్ నీల్ సినిమాలు, కథలు ఎలా ఉంటాయో ప్రేక్షకులకు పరిచయం ఉంది. దీంతో తారక్ను ప్రశాంత్ నీల్ ఎలా చూపించబోతున్నాడా అనే దాని మీదే అందరి ఫోకస్ ఉంది. ఈ సినిమా నుంచి ఎప్పుడెప్పుడు ఏ అప్డేట్స్ వస్తాయా అని తారక్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు తారక్ లైనప్లో ఓ కొత్త దర్శకుడు ఎంట్రీ ఇచ్చాడు. అతను మరెవరో కాదు, హైనానా మూవీ డైరెక్టర్ సౌర్యు. ఈ దర్శకుడితో తారక్ సినిమా చేయబోతున్నాడనే టాక్ నడుస్తోంది. ఈ యంగ్ దర్శకుడి స్టోరీకి తారక్ కూడా ఓకే చెప్పినట్లు ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ నడుస్తోంది. ఇక ఆ దర్శకుడు చెప్పిన కథలో పాన్ ఇండియా కనెక్టింగ్ పాయింట్తో పాటు ఓ యూనిక్ పాయింట్ కూడా ఉండడంతో తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దీనిలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు, కానీ ఒకవేళ అదే నిజమైతే మాత్రం శౌర్యు కెరియర్ టర్న్ అయినట్లే. ఓ దర్శకుడిగా శౌర్యు మొదటి సినిమాతోనే మంచి పేరు సంపాదించుకున్నాడు. సో మేకింగ్ పరంగా మంచి మార్కులే పడ్డాయి, కమర్షియల్ పరంగా పర్లేదు అనిపించుకుంది. ఇక ఇప్పుడు ఈ దర్శకుడికి ఎన్టీఆర్ లాంటి హీరో దొరికితే అతని పంట పండినట్లే. అసలే ఇప్పటి వరకు తారక్ ఫ్లాప్ దర్శకుల పాలిట వరంగా మారాడన్న టాక్ ఉంది. ఇక ఇప్పుడు ఈ సినిమా కనుక ఓకే అయితే కొత్త దర్శకులు కూడా తారక్ గుమ్మం ముందు క్యూ కట్టడం ఖాయం. అయితే వార్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా లైన్లో ఉంది. అది కంప్లీట్ అవ్వడానికి చాలానే సమయం పడుతుంది. ఆ తర్వాత శౌర్యు ప్రాజెక్ట్పై క్లారిటీ ఇస్తారు. తారక్ కూడా ఈ మధ్య ఒకేసారి 2 సినిమాల షూటింగ్కు అటెండ్ అవుతున్నాడు. ఒకవేళ శౌర్యు ప్రాజెక్ట్ కనుక త్వరగా స్టార్ట్ చేయాలనే ప్లాన్లో ఉంటే తారక్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్తో పాటు ఈ సినిమాను కూడా మొదలుపెట్టే అవకాశం ఉంది. ఇక ఏమవుతుందో చూడాలి. మరి లేటెస్ట్ అప్డేట్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.